అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ రేపు 3వ తారీఖు మళ్ళీ జగన్ టూర్ నెల్లూరు ఉంది కదా సార్. చూస్తే శ్రీధర్ ఎవరైతే వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారో ఆయన రానియను ఎట్లా వస్తాడు జగన్ ఇక్కడికి నేను చూస్తాము అన్నట్టు పలుకుతున్నట్టు మాట్లాడుతున్నాను ఆయన. కానీ అది చూస్తే ఒక గతంలో నా జీవితమే జగన్ అన్న వ్యక్తి వాళ్ళ జగన్ మీద అట్లా మాట్లాడుతుంటే నెల్లూరులో వైసీపీ వాళ్ళు ఎట్లా తీసుకుంటూ ఉంటారు సార్? మనం నిన్న మాట్లాడుకున్నాం. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందని ఒక సామెత ఉంటుంది, అమ్మ పుట్టినలు మేనమా కేరుకున్నది ఒక సామెత ఉంటుంది. ఎదురుపడే సామర్థ్యం ధైర్యం ఉంటే కోటంరెడ్డిని వెళ్ళి కనీసం ఎదురుపడమనండి. అట్లీస్ట్ ఎదురుపడి నోటు పెగులుతుందా అన్న దగ్గర చూసుకుంటే అప్పుడు మాట్లాడవచ్చు. ఈ బాలినేని కోటంరెడ్డి గారి ఉడతోపులు చూసి మీరు నిజంగా నాకు స్ట్రాంగ్ ఫాలోవర్స్ నిజమైన సొట్టపోళ్ళు అయినా సరే నా పద్ధతి ఇదే అని చెప్తేనే వాళ్ళకి కుదరకపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళ కుదురుతుందేమో అన్న అపోహలో జగన్మోహన్ రెడ్డిని ప్రయత్నిస్తామంటే నవ్విబోరెవరని మిగతా ఏం కాదన్న విషయం అందరికీ తెలుసు. మా అయితే వేరే పార్టీకి పోయి గెలుచుకోవచ్చు. బట్ మీ నెల్లూరు వంకాయ వ్యాపారం ఏమిటంటుంది, ఈ బొట్లో తీసి ఆ బొట్లో ఎత్తుంటారు. ఆ వంకాయ వ్యాపారం చేసుకొని యువతల పక్క కొన్నారు, గెలిచారు అంతే. రేపొద్దున ఇవే మొహాలు ఇటుపక్క తగలడం గ్యారంటీ అయితే లేదు. అక్కడ ఎవడు ప్రస్థానమే చూడండి. అక్కడ నెల్లూరు పెద్ద రెడ్లు పెద్దపీట వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ సముచిత స్థానం ఇచ్చుకునే కార్యక్రమంలో నెల్లూరు పెద్ద రెడ్లకి సముచిత స్థానం లేదు, అలిగారు పోయారు. ఇందులో కొత్త వింత కథలు పెట్ట కథలు ఏమున్నాయి? అదే టీం కదా. కొత్త టీం ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీతో తెలుగుదేశం నుంచి వచ్చిన ఇంకో కొత్త పెద్ద రెడ్డితనం గెలిచిందని ఏమైనా ప్రూవ్ చేస్తే మీరు చెప్పచ్చు. ఇప్పుడు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆపేద్దాం అనుకుంటారు. ఏడు చేయగలరు మీరు? రేపు పల్లెవేలుగు బస్సు తీసుకుని వెళ్తాడు, పల్లెవేలుగు బస్సులో వెళ్తాడు నెల్లూరు. అక్కడ షేర్డ్ ఆటో పట్టుకుని వెళ్తాడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి. ఎందుకంటే కాన్వాయ్ ఎలా చేయకపోయినా హెలికాప్టర్ ఎలా చేయకపోయినా ఏడు చేయగలరు? ఆపగలరా? బస్సు వెనకాల బండి వెనక బండి కట్టిన మా గురుగారు రాసిన పాటకి ఎంతమంది వస్తారో రేపు చూద్దాం. ఆల్రెడీ మీకు ప్రతిసారి మైక్ టెస్టింగ్ 1, 2, 3 అని ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నిస్తున్నప్పుడల్లా మైక్ టెస్టింగ్ 1కి వచ్చిన సౌండే 2కి పెరిగి వస్తుంది, 3కి ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది. 3 టెస్టింగ్లు చేసేంత మైక్ ఇచ్చి మాట్లాడమంటే టెస్టింగ్ల కన్నా ప్రభంజనం సృష్టించిన సౌండ్తో వస్తుంది. సో అలాంటి దగ్గర మళ్ళీ మేము రెడ్డి వచ్చాడు మొదలెట్టండి నెల్లూరు పెద్ద రెడ్డి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి మైక్ టెస్టింగ్ 1 అంటామంటే ఎంతకన్నా పెద్ద రీసౌండ్లే వస్తాయి. గాబరా పడద్దు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శ రేపు తథ్యం. ఆపితే ట్రై చేయండి. మా అయితే గృహ నిర్బంధాలకు పిలుపులిస్తారు, పెట్టి చూడండి. ఆపితే ఆగేవాడైతే ఆ పేరు జగన్మోహన్ రెడ్డిది కాదు. ఆపితే ఆగేవాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు. రెండోది, ఆయన రాజకీయ ప్రస్థానమే తండ్రి అడుగుజాడల్లో మాట తెప్పడు మడం తెప్పడు అన్న నేపథ్యంలో మాట ఇచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డికి 3వ తారీఖు వెళ్ళడానికి మడం తిప్పేవాడైతే అది జగన్మోహన్ రెడ్డి కాదు. సో అంచేత ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేదే ఉంది, అంతకన్నా ఏం లేదు.